హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 58వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి చూద్దాం. కృష్ణుడి యొక్క 4 వివాహాల గురించి ఇప్పటి వరకు చూసాం. రుక్మిణీదేవి వివాహము, జాంబవతి తోటి వివాహము, సత్యభామతోటి వివాహము, తర్వాత 4వది కాళింది. కాళింది తోటి వివాహం గురించి మనం ఇప్పటి వరకు చర్చించాము. ఇక మిగిలిన 4 వివాహాలు అంటే టోటల్ ముఖ్యమైనటువంటి 8 వివాహాల గురించి మనం ప్రత్యేకించి చర్చిస్తున్నాము. ఇవి కాక కృష్ణుడు ఇంకా 16,100 మందిని చేసుకున్నారు. 16,108 టోటల్ వివాహాలు. అందులో మొదటి 8 వివాహాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కాళింది యొక్క వివాహం, కాళిందితోటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క వివాహం ఎలా జరిగింది అనేటువంటిది నిన్న మనం చర్చించాం శనివారం రోజు. ఓకే, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం, ఇంద్రప్రస్థ నిర్మాణం జరగడం, కాండవ వనాన్ని దహించడం, అర్జునుడికి అగ్నిదేవుడి ద్వారా వరాలు ఇవ్వడం, రథాన్ని, అశ్వాలని, గాంధీవాన్ని, తర్వాత అక్షయ అంబుదిని, అంటే ఎన్ని బాణాలు తీసినా కానీ అందులో నుంచి తరగవు అనమాట, అలాంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత వీళ్ళు సరదాగా వేట కోసం వీళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడ కాళిందిని చూశారు. కాళిందిని చూసినటువంటి తర్వాత చాలా అందంగా ఉంది కాళింది. కృష్ణుడు అర్జున్ని పంపించాడు, ఎవరో తెలుసుకొనిరా, ఏం చేస్తుందో తెలుసుకొనిరా, ఎందుకు ఇక్కడ ఉందో తెలుసుకొనిరా, ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటుందో తెలుసుకొనిరా అని చెప్పేసి కృష్ణుడు పంపించారు. సో అర్జునుడు వెళ్ళి డిటో కృష్ణుడు ఏం కోరుకున్నాడో అది అడిగాడు అనమాట. నువ్వు ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, మీ తండ్రి ఎవరు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు. ఓకే, ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది. ఆమె నేను సూర్యదేవుడి యొక్క పుత్రికని, నేను ఇక్కడే ఆమ్, ఈ నదిలోనే, గంగా నదిలోనే నేను నివాసాన్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు అనంటే నేను ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాను. ఈ తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే స్వయంగా నారాయణుణ్ణి పొందాలి అని. ఓకే, విష్ణు భగవానునే వివాహం చేసుకోవాలి అనేటువంటిది నా కోరిక. అలా తెలుసుకున్నటువంటి వెంటనే అర్జునుడు కాళిందిని తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడు అర్జునుడిని, కాళిందిని తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కొద్ది కాలం పాటు శ్రీకృష్ణ భగవానుడు, మొత్తం వర్షాకాలం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు ఎందుకున్నారు అంటే ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కనులకి విందు చేయడం కోసం. కృష్ణుడు అక్కడుంటే వాళ్ళ కనులకి విందు ఎలా అవుతుంది? ఎలా అంటే వాళ్ళు ప్రతిరోజు కృష్ణుని దర్శనం చేసుకుంటారు కాబట్టి. కృష్ణుని దర్శనం చేసుకోవడం అంటే అమరత్వాన్ని పొందడం, కన్నులతోటి అమృతాన్ని తాగినట్టు. కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవడం అంటే కన్నులతోటి అమృతాన్ని తాగితే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ అనమాట. అందుకనే కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, ప్రతిరోజు కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి పాండవులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే కృష్ణుడు మొత్తం వర్షాకాలం సీజన్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కాళిందిని తీసుకుని ద్వారకకి వెళ్ళడం, ద్వారకలో అందరి సమక్షంలో ఒక మంచి ముహూర్తాన్ని చూసి, ఒక మంచి తిథిని చూసి సరైనటువంటి సమయంలో ఆయన కాళిందిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అక్కడికి 4 వివాహాలు కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగిలినటువంటి వివాహాల గురించి ఈరోజు మనము చర్చిస్తాము ఈ చాప్టర్లో. 30వ శ్లోకం, ఉషశ్రీ మాతాజీ. వింధ్యాను వింధ్యా వావంత్యౌ దుర్యోధన వశానుగౌ. ఉషశ్రీ మాతాజీ. నరసింహారావు ప్రభు. हरे कृष्ण प्रभु जी। विद्यान विजन्य भावंतो दुर्योधनावसानभो। స్వయంవరే స్వభగినీం కృష్ణే సక్తాం న్యషేధతాం. स्वयंवरे स्वभगिनीं कृष्णे सक्ताम्य शेगतां। విందుడు అరవిందుడు అను అవంతిపుర రాజులు దుర్యోధనునికి అన్యాయులై ఉన్నది. తమ సోదరి మిత్రవింద శ్రీకృష్ణుని ఎడ అనురక్తురాలైనను స్వయంవరమున ఆమె ఆ దేవదేవుని వరించరాలని వారు నిషేధించింది. కురు పాండవుల భాష్యం. కురు పాండవుల నడుమ వైరము ఎంత ప్రబలముగా నిండినగా దుర్యోధను ఎడగల స్నేహము వలన మిత్రవింద సోదరులు తమ సోదరి శ్రీకృష్ణుని భర్తగా వరించరాదని నిషేధించింది.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఇక్కడ వింధుడు అనువింధుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అవంతిపురానికి రాజులు. అయితే వీళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడికి మంచి ఫ్రెండ్స్. దుర్యోధనుడికి మంచి మిత్రులు అవ్వడం కారణంగా తమ సోదరి అయినటువంటి మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు. అయితే మిత్రవిందకి కృష్ణుని వివాహం చేసుకోవాలని ఉంది కదా. సో కానీ స్వయంవరంలో కృష్ణుడు కూడా పిలవాలి. స్వయంవరంలో కృష్ణుడు పిలిచి కృష్ణుడితో వివాహం చేయడం, మిత్రవిందకి కృష్ణుడితో వివాహం చేయడం ఇష్టం లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆమెని కృష్ణుని వివాహం చేసుకోకూడదు అనేటువంటి కండిషన్ ముందే పెట్టి స్వయంవరం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మిత్రవింద కృష్ణుని వరించకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ముందే అంటే స్వయంవరం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ముందే డిసైడ్ చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. స్వయంవరంలో ఏదైనా ఒక పోటీ పెట్టి ఆ పోటీలో నెగ్గితే వాళ్ళు ఆ రాజకుమార్తెని వివాహం చేసుకుంటారు. కానీ ఎవరు పోటీ చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు నిర్ణయించవచ్చు. ఓకే, పలానా వాళ్ళు పోటీ చేయకూడదు, మీరు అర్హులు కాదు అని చెప్తే అది స్వయంవరాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకి ఆ అధికారం ఉంటుంది. అందుకని ఇక్కడ విందుడు అనువిందుడు అనేటువంటి వాళ్ళు మిత్రవిందకి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, కృష్ణుని వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు కాబట్టి. నెక్స్ట్ 31 నిర్మోహ గంగమత రాజాదిదేవ్యాస్తనయాం మిత్రవిందాం పితృష్వసు రాజాదిదేవాస్ దేవ్యాస్తనయాం మిత్రవిందాం పితృశ్వసుః ప్రసహ్యాహృతవాన్ కృష్ణో రాజన్ రాజ్ఞాం ప్రపశ్యతాం. ప్రసహ్య హృతవాన్ కృష్ణో రాజన్ రాజ్ఞాం ప్రపశ్యతాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. రాజా మేనత్తియగు రాజాదిదేవి పుత్రికైన మిత్రవిందను శ్రీకృష్ణుడు విరోధి రాజుల సమక్షమునని బలవంతంగా అపహరించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరు అడ్డం రాగలరు? పైగా కృష్ణుడి మీద అనన్యమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి కృష్ణ ప్రేమని ఇవ్వడానికి మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఇవ్వకూడదనుకున్నా కృష్ణుడు ఇవ్వకుండా ఉంటారా? కృష్ణుడి యొక్క కరుణ ఇది అంత గొప్పగా ఉంటుంది. కృష్ణుడి యొక్క కృప అలా ఉంటుంది. మనం గనక కృష్ణుడికి సర్వస్వ శరణాగతి అయితే గనక, అంటే పూర్తిగా శరణాగతులు వాళ్ళు ఎంత శాతం శరణాగతి అయ్యారు అని అంటే 100% శరణాగతి కనుక అయినట్లయితే శ్రీకృష్ణుడే మన రక్షణ భారాన్ని స్వీకరిస్తారు స్వయంగా. ఓకే, అనేక సందర్భాల్లో ఇప్పటికి రుజువైంది. అలానే ఇంతకు ముందు కూడా రుక్మిణీదేవి కూడా కృష్ణుని వివాహం చేసుకోవాలి అని అనుకుంది. యాక్చువల్గా మనం వివాహం అంటే వివాహం అనే చూడకూడదు. మనం ఇక్కడ కృష్ణుడి పట్ల ప్రేమ మనందరికి కూడా ఏం కావాలి? మనందరం ఈ భాగవతం చదివేది ఎందుకు? భగవద్గీత వినేది ఎందుకు? భగవద్గీత చదివేది ఎందుకు? కీర్తన చేసేది ఎందుకు? జపం చేసేది ఎందుకు? ఏదైతే రుక్మిణి పొందిందో, ఏదైతే సత్యభామ పొందిందో, ఏదైతే జాంబవతి పొందిందో, ఏదైతే మిత్రవింద పొందబోతుందో అదే కదా మనకు కూడా కావాల్సింది. వాళ్ళు అంటే కృష్ణుడి పట్ల ప్రేమ అనేటువంటిది అనేక బంధాలలో ఉండొచ్చు. యశోదామాతకి ప్రేమ ఉంది, అర్జునుడికి ప్రేమ ఉంది, దుర్యోధనుడికి పాండవులందరికీ ప్రేమ ఉంది, కుంతీదేవికి ప్రేమ ఉంది, గోపికలకి ప్రేమ ఉంది, గోపబాలుడికి ప్రేమ ఉంది. వీళ్ళందరికీ కృష్ణుడు వాళ్ళందరికీ ప్రేమను పంచారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావంలో ప్రేమ ఉంది. కృష్ణుడికి మీరు ఏ భావంలో ప్రేమిస్తున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. మీరు ఏ భావంలో ప్రేమిస్తే ఆ భావంలో కృష్ణుడు స్పందిస్తారు. అదే కృష్ణుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మిగిలిన ఇతర అవతారాల యొక్క భక్తికి, విష్ణు భగవానుడి యొక్క భక్తికి, కృష్ణుడి యొక్క భక్తికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, కృష్ణుని మనం ఏ భావంలో అయినా ప్రేమించవచ్చు, కృష్ణుని మనం ఏ భావంలో అయినా పూజించవచ్చు. కానీ ఇతర దేవీ దేవతలకి అలా భావాలు, ఇతర భావాల్లో మనం ప్రేమించడానికి అందుకనే కృష్ణుడు అన్ని రకాల లీలా పురుషుడు అంటే ఈయనే కృష్ణుడే. ఓకే, సో ఇక్కడ మనం కేవలం అది వివాహ సంబంధంగానే చూడకూడదు. అక్కడ వాళ్ళ యొక్క ప్రేమ భావం ఏమిటి అని అంటే, వాళ్ళు వివాహం చేసుకోవాలి అని అనుకోవడం. మిత్రవింద యొక్క ప్రేమ అది అంటే, ఒకవేళ ఏ భావంలో ప్రేమిస్తే ఆ భావంలో కృష్ణుడు ప్రతిస్పందిస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఎవరు కోరుకున్నా సరే. అంటే ప్రేమించేటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే, అది 100% ప్యూర్ లవ్ అయి ఉండాలి.
అన్కండిషనల్ లవ్. ఎప్పుడు అలా అవుతుందో అప్పుడు కృష్ణుడు స్పందిస్తారు. ఓకే? ఒకవేళ కృష్ణుడు గనక మనల్ని తన భక్తులుగా మనం ఏదైతే భావంతో కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నామో ఆ భావంతో మనల్ని కృష్ణుడు కనుక అంగీకరించారనుకోండి, కృష్ణుడు కనుక స్వీకరించారనుకోండి, మనకి కృష్ణుడికి మధ్యలో ఎవరైనా వస్తే కృష్ణుడు ఊరుకుంటారా? ఊరుకోరు. కృష్ణుడు ఊరుకోరు. అదే అవసరమైతే ఇంకా కృష్ణుడే మనకి సహాయం చేస్తారు. ఇంకా మనం కృష్ణుడికి దగ్గరికి రావడం కోసం, ఇంకా మనలో కృష్ణుడి మీద ప్రేమ పెరగడం కోసం, ఇంకా మనలో కృష్ణుడి మీద శరణాగతి పెరగడం కోసం కృష్ణుడు మనకి ఇంకా సహాయ సహకారాలు అందిస్తారు. మనకి భక్తుల సాంగత్యాన్ని ఇస్తారు, మన దగ్గరికి గురువుని పంపిస్తారు, మనకి గురువుకి శరణాగతులం అయ్యేలా చేస్తారు, గురువు మాధ్యమం ద్వారా కృష్ణుని పొందేలా చేస్తారు. ఓకే? సో అంత ఇదనమాట. అందుకని కృష్ణుడు ఏమన్నారు, నువ్వు సంకల్పం తీసుకుంటే చాలు నీకు నా ప్రేమ కావాలి, నువ్వు సంకల్పం తీసుకుంటే చాలు నీకు నువ్వు నాకు శరణాగతుడు అవ్వాలి అని, మిగిలిందంతా నేను చూసుకుంటాను, మిగిలిందంతా నేను చూసుకుంటాను. మీ దగ్గరికి కావాల్సినటువంటి జ్ఞానం, కావాల్సినటువంటి భావం, కావాల్సినటువంటి ప్రేమ అన్ని కృష్ణుడే మీకు ఇచ్చేస్తారు. ఓకే? సో మన వంతు మనం ఏం చేయాలి? మన వంతు మనం చేయాల్సిందల్లా కేవలం నాకు కృష్ణుడు కావాలి, శరణాగతి. ఓకే? సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవాలి. ఓకే? అంత దృఢంగా కనుక సంకల్పం తీసుకున్నట్లయితే కృష్ణుడు ఏం చేసైనా సరే మనల్ని రక్షిస్తాడు. ఓకే? సో ఇక్కడ మిత్రవిందని కృష్ణుడి దగ్గరికి పోనీయకుండా ఆపారు. కానీ మిత్రవిందకి కృష్ణుడికి మధ్యలో వాళ్ళ సోదరులు దుర్యోధనుడు ఎంతమంది ఉన్నా కానీ కృష్ణుడు చాకచక్యంగా ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకుముందు రుక్మిణీదేవిని కూడా అలానే తీసుకెళ్ళిపోయారు కదా, అలానే మిత్రవిందను కూడా తీసుకెళ్లారు. మేనత్తయ్యకు రాజాదిదేవి పుత్రిక అయినటువంటి మిత్రవిందను శ్రీకృష్ణుడు విరోధి రాజుల సమక్షంలోనే బలవంతంగా అపహరించను. ఓకే? సో ఎవ్వరూ ఆపలేరు అనమాట కృష్ణుడిని. యాక్చువల్గా మిత్రవింద యొక్క మాధరు తల్లి కృష్ణుడికి మేనత్తట. ఓకే? మేనత్త యొక్క పుత్రిక. నెక్స్ట్ 32వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. నగ్నజిన్నామ కౌశల్య ఆసీద్రాజాది ధార్మిక. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. నగ్న జిన్నామ కౌసల్య ఆసీద్రాజాతి ధార్మికః తస్య సత్యాభవత్ కన్యా దేవీ నాగ్నజితి నృపా. తస్య సర్గా భవత్ కన్యా దేవి నాగ్నజతి నృప జితి నృప. హరే కృష్ణ ప్రభుజీ. రాజా పరమధార్మికుడగు కోసల రాజు నగ్నజిత్తునకు సత్య లేదా నాగ్నజితి అను నామము కలిగిన అందమైన పుత్రిక ఉండెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కౌశలరాజుకి ఒక ఆయన పేరు నగ్నజిత్తు. నగ్నజిత్తుకి ఒక పుత్రిక ఉంది, చాలా అందమైనటువంటి పుత్రిక. ఆమె పేరు సత్య. నగ్నజిత్తుడు యొక్క పుత్రిక కాబట్టి ఆమె నాగ్నజితి అని కూడా అని అంటారు. ఆమె నాగ్నజితి. ఇప్పుడు ఈమెని నాగ్నజితిని 5వ వివాహం చేసుకోబోతున్నారు కృష్ణుడు. ఓకే? సో నగ్నజిత్తుడు యొక్క పుత్రిక అయినటువంటి నాగ్నజితి చాలా అందమైనటువంటి పుత్రిక. నెక్స్ట్ 33వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురుమాత. ప్రభుజీ మిత్రవిందం చేసుకున్నారు కదా ప్రభుజీ, మిత్రవింద అయితే 5గురు అయ్యారు కదా ప్రభుజీ. 5గురు అయ్యారు. ఇది 6వ వివాహం. అయితే ఆమె 6, నాగ్నజిత్ 6 ప్రభుజీ. 6వ వివాహం. ఓకే ప్రభుజీ. నతాంశే కుర్నృపా వీడోం అజిత్వా సప్త గోవృషాన్. నతాంసే కురునృప ఓడు మాజిత్వా సప్త గోవృషాన్. తీక్ష్ణ శృంగాన్ సుదుర్ధర్షాన్ వీర్యగంధాసహాన్ కలాన్. తీక్ష్ణ శృంగాన్ సుదర్ణాన్ వీర్యగంధాసహాన్ కలాన్. ఆ రాకుమారిని వివాహం చేసుకున్న కోరెడి రాజులు శృంగములను కలిగిన 7 వృషభములను అణచనిదే ఆమెను వివాహమాడజాలకుండిరి. ఆ వృషభములను పరమ దుష్టములు అణుపరానివి, వీరగంధమునైనను నశింపచేయజాలనివి అయ్యుండెను. హరే కృష్ణ. సో నాగ్నజిత్తుకు కూడా స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు నగ్నజిత్తు. కానీ ఆ స్వయంవరం ఎలా?
యాక్చువల్గా అయితే నగ్నజిత్తుకి కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. యాక్చువల్గా ఆయనకి రెండో తాట లేదు. స్వయంవరంలో కృష్ణుడు గెలుచుకోవాలి అంతే తప్ప, యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉంటుందంటే స్వయంవరం లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది ఉండేది కాదు. వాళ్ళు ఎవరికైతే వివాహం చేయాలి అని అనుకున్నారో, ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారో వాళ్ళని స్వయంవరంలో గెలుచుకోమనేది వాళ్ళు అనమాట. లేదు అని అంటే కనుక ఇతర రాజులు ఛాలెంజ్ చేసేవాళ్ళు. ఒకవేళ ఏదైనా రాజు నువ్వు స్వయంవరం పెట్టకుండా కనుక నువ్వు డైరెక్ట్గా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసావు అంటే కనుక మేము ఛాలెంజ్ చేస్తాం, మాతో యుద్ధం చేయాలి, ఓకే, మమ్మల్ని యుద్ధంలో నువ్వు గెలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ గొడవలన్నీ ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, స్వయంవరం పెట్టేస్తారు. స్వయంవరంలో ఎవరైనా పాల్గొవచ్చు, కానీ కృష్ణుడు మాత్రమే గెలవగలిగిన లాంటి ఒక పోటీ పెడతారు స్వయంవరంలో. ఆ పోటీ ఏంటంట, తీక్ష్ణమైనటువంటి శృంగములను కలిగినటువంటి 7 వృషభములు. వృషభం అంటే ఎద్దు. ఒక్కొక్క ఎద్దుకి కొమ్ములు చాలా వాడిగా ఉన్నాయి, చాలా పదునుగా ఉన్నాయి. అలాంటి పదును కలిగినటువంటి 7 వృషభాలు. ఇవి చాలా దుష్టమైనటువంటి వృషభాలు అంట, చాలా పొగరు ఎక్కువ ఉన్నటువంటి వృషభాలు. యాక్చువల్గా ఒక వృషభాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తారు, వృషభాన్ని కంట్రోల్ చేయాలంటే ముక్కుతాడు వేస్తారు, ఓకే, ముక్కుతాడు వేస్తారు. సర్వరాజ్య మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, ఒక వృషభాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ముక్కుతాడు వేస్తారు. కానీ ఈ వృషభాలు ఎంత పొగరుగా ఉన్నాయి అని అంటే వీటికి ఏ తాడు కట్టలేదన్నమాట, ముక్కుతాడు కూడా వేయలేదు. ముక్కుతాడు వేయనటువంటి వృషభము చాలా పొగరుగా ఉంటుంది. అలాంటి దుష్టమైనటువంటి ఈ 7 వృషభాలను గనక గెలిస్తే ఆ 7టిని కూడా ఒకేసారి గెలిస్తే వాళ్ళకి నగ్నజిత్తునిచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు. యాక్చువల్గా ఈ 7 ఒకదాని తర్వాత ఒకటి రావు, ఓకే, ఒక్కొక్క వృషభాన్ని జయించడమే కష్టం. అలాంటివి 7 వృషభాలు ఒక్కసారే పదునైనటువంటి కొమ్ములతోటి చాలా పొగరుగా ఉన్నటువంటి వృషభాలు ఒక్కసారి వస్తే వాటిని గెలవడం అనేటువంటిది అసాధ్యం. అలాంటి కొన్ని వృషభాలుని ఆయన సెలెక్ట్ చేశారు, అందులో వాటిని గెలవాలి అనేటువంటిది స్వయంవరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 34 మళ్ళీ శ్రీమాత. తాం శ్రుత్వా వృషజిల్లభ్యాం భగవాన్ సాత్వతాం పతిః. వాం శ్రుత్వా వృషజిల్లాభ్యాం భగవాన్ సాత్వతాం పతిః. జగామ కౌశల్యపురం సైన్యేన మహతా వృతః. జగామ కౌసల్యపురం సైన్యేన మహతా వృతః. వృషభమును జయించిన వానికే కన్య లభ్యమగునని వినినంతటా వైష్ణవుల స్వామియగు శ్రీకృష్ణ భగవానుడు గొప్ప సైన్యమును తీసుకొని కౌసల్యపురమునకు వెళ్ళను. హరే కృష్ణ ప్రభు. సో నగ్నజిత్తుకి వివాహం జరగబోతుంది, పైగా వృషభాలను జయించేటువంటి కండిషన్ పెట్టారు. సో స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారు, అందుకు శ్రీకృష్ణ భగవానుడు కూడా వెళ్ళారు. వైష్ణవుల స్వామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క సైన్యాన్ని తీసుకుని కౌసల్యాపురానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. సకోశలపతి ప్రీతః ప్రత్యుత్థానాసనాదిభిః. సకోసలపతి ప్రీతః ప్రత్యుత్థానాసనాదిభిః. అర్హణేనాపి గురుణా పూజయన్ ప్రతినందితః. అర్హణేనాపి గురుణా పూజయన్ ప్రతినందితః. శ్రీకృష్ణుని గాంచి అతి ప్రసన్నుడైన కోసలరాజు తన ఆసనం నుండి లేచి ఆసనాది ఉపచారములతోనూ పలు కానుకలతోనూ అతన్ని అర్చించాడు. శ్రీకృష్ణుడు కూడా ఆ రాజును ఆదరంతో అభినందించాడు. హరే కృష్ణ. సో కృష్ణుడి మీద ఆయనకి ముందుగానే సరి అయినటువంటి భావంలోనే ఉన్నారు. ఇంతకు ముందు ఆమె పేరేం పేరు, మిత్రవింద సోదరులు చేసినట్టు చేయలేదు ఆయన, ఓకే. ఈయనకి కృష్ణుడి మీద సరి అయినటువంటి భావంలోనే ఉన్నారు. శ్రీకృష్ణుడు చూసినటువంటి ఆయన కోసలరాజు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ ప్రసన్నంతో ఆసనం మీద నుంచి లేచి మరీ కృష్ణుడికి ఆహ్వానం చెప్పి పలు కానుకలతో ఆయన్ని అర్చించడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు కూడా ఆయన మర్యాదని ఆదరించారు, స్వీకరించారు. నెక్స్ట్ 36 సునీత మాతాజీ. వరం విలోక్యాభిమతం సమాగతం. వరం విలోక్యాభిమతం సమాగతం.
నరేంద్ర కన్యా చకమే రమాపతిం నరేంద్రకన్యా చకమే రమాపతిం భూయాదయం మే పతిరాశిషో నలః భూయాదయం మే పతిరాశిషో నలః కరోతు సత్యా యది మే ధృతో వ్రతః కరోతు సత్యా యది మే ధృతో వ్రతః. భావము: రాకుమారి తనకు ఇష్టముగు వరుడు అరుదించుటను గాంచినంతటా రమాపతియగు అతనిని వెంటనే పొందగోరినది. ఈతడే నాకు పతియగు గాక, నేను వ్రతపాలనము చేసిన దాననేనొచ్చు అగ్నిదేవుడు నా ఆశలను ఈడేర్చుగాక అని ప్రార్థించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాకుమారి తనకి ఇష్టమగు వరుడు అరుదించుటను గాంచినంతటి రమాపతియగు అతనిని వెంటనే పొందగోరినదై, ఈతడే నాకు పతియగుగాక, నేను వ్రతపాలనము చేసిన దాన్ని అయినచో అగ్నిదేవుడు నా ఆశలను ఈడేర్చుగాక అని ప్రార్థించను. అగ్నిదేవుడికి ప్రార్థిస్తుంది అనమాట. సో ఈమె అంటే మనం కృష్ణుడు పొందాలి అని అంటే కృష్ణుడు పొందడం కోసం దేవీ దేవతలని అప్రోచ్ అవ్వడం తప్పులేదు. ఇంతకుముందు గోపికలు కూడా దుర్గాదేవికి పూజ చేశారు కదా. మళ్ళీ రుక్మిణీదేవి కూడా దుర్గాదేవికి పూజ చేసింది. మంచి భర్త రావాలి, కృష్ణుడు కావాలి భర్త అని చెప్పేసి. అంటే భౌతికమైనటువంటి కోరికల్ని పొందటం కోసం దేవీ దేవతలకి పూజ చేయడము అనేటువంటిది అది మనల్ని భౌతిక బంధనాలను ఉంచేసి ఇక్కడనే మనము ముక్తి అనేటువంటిది లేకుండా ఈ జన్మ మృత్యు జరా చక్రంలో మనల్ని తిప్పేస్తూ ఉంటుంది. ఒకవేళ దేవీ దేవతల్ని కేవలం భౌతికమైనటువంటి కోరికల కోసం ఆశ్రయించినట్లయితే. అదే మనం కృష్ణుడి కోసం ఆశ్రయిస్తే తప్పులేదు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈమె కృష్ణుడు పొందాలనుకుంది. అంటే ఈమె అంతిమ లక్ష్యం ఏంటి? కృష్ణుడు. ఈమె అంతిమ లక్ష్యం కృష్ణుడే, కానీ దేవీ దేవతల మాధ్యమం ద్వారా వెళ్తుంది ఈమె. సో ఆ దేవీ దేవతలు కూడా వైష్ణవుల పతి కదా కృష్ణుడు, ఇందాకనే చెప్పారు. దేవీ దేవతలు కూడా వైష్ణవులే. కాబట్టి మన యొక్క భావం ఎలా ఉండాలి దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే, కృష్ణ ప్రేమను పొందడం కోసం కృష్ణుడు యొక్క భక్తులైనటువంటి దేవీ దేవతలు మనకు సహకరించాలి అనేటువంటి భావంతో గనక మనం దేవీ దేవతలను గనక మనం పూజిస్తే అందులో తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ కూడా మనం కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి భావంలో ఉన్నాం, కృష్ణుడు పొందడమే మన లక్ష్యము అనేటువంటి భావంలో ఉన్నాం. దేవీ దేవతల దగ్గరికి వెళ్తుంది కూడా కృష్ణుడు పొందడం కోసం, కానీ మనమేమి భౌతికమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడం కోసం కాదు. కాబట్టి ఈ రాకుమారి నగ్నజిత్తు చేస్తున్నటువంటిది కూడా తప్పేం కాదు. అగ్నిదేవుడికి పూజిస్తుంది అనమాట ఆమె, కృష్ణుడి పొందాలి అనేటువంటి దాంతో. నెక్స్ట్ 37 ఉషశ్రీ మాతాజీ. యత్పాద పంకజ రజః శిరసాభివర్తి యత్పాదపంకజరజః శిరసాభిభర్తి శ్రీరజః సగిరిషః సహ లోకపాలై శ్రీరబ్జజః సగిరిషః సహ లోకపాలైః లీలాతను స్వకృత సేతు పరీప్సయా యః లీలాతనుః స్వకృత సేతు పరీప్సయా యః కాళే దదత్స భగవాన్ మమ కేన తుష్యేత్ కాళే దధత్స భగవాన్ మమ కేన తుష్యత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుపాదుల వారి భావము: లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, వివిధ లోకపాలురు అతని పాదపద్మ రజమును తమ శిరస్సులపై ధరింతురు. తాను సృజించిన ధర్మమును రక్షించుటకై అతడు ఆయా సమయములలో లీలావతారములను ధరించుచుండెను. అట్టి దేవదేవుడు నాయడ ఎట్లు ప్రసన్నుడగును. భగవంతుడిని పొందడము అంటే అంత చిన్న విషయం ఏం కాదు. భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు నగ్నజిత్తు కూడా భగవంతుడిని పొందేటువంటి అర్హత నాలో ఉండాలి, నేను ఆయన్ని ప్రసన్నం చేయాలి, ఆయన కూడా నన్ను కోరుకోవాలి. దాన్ని ఎలా సాధించగలను అని ఆమె చింతన చేస్తుంది. ఎందుకంటే ఆమె కోరుకున్నటువంటి వరుడు అక్కడికి వచ్చారు. లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, వివిధ లోకపాలురు అతని పాదపద్మముల యొక్క రజమును తమ శిరస్సుపై ధరింతురు. అది తమ పాదపద్మాల యొక్క, కృష్ణుడి యొక్క పాదపద్మాల యొక్క రజము అంటే ధూళి, పాదపద్మ ధూళిని వాళ్ళు తమ శిరస్సు మీద ధరిస్తారు. ఎవరట? లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు. ఓకే, ఈ ముగ్గురు ఎవరండి? సృష్టి స్థితి లయ కారకులు.
పురుషావతారాలు. ఇప్పుడు పరంపరలో ఆది గురువులు 3 బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం. సాంప్రదాయం 3. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. అంటే ఆచార్యులు కృష్ణుడి యొక్క భక్తులు అని అర్థం, అంతేనా? ఈ ముగ్గురు కూడా భగవంతుడిని పూజిస్తారు. భగవంతుడి యొక్క పాదపద్మ రజాన్ని తమ శిరస్సును ధరిస్తారు. తాను సృజించిన ధర్మమును రక్షించుటకే అతను ఆ సమయాలలో లీలావతారములను ధరించుచుడును. కృష్ణుడు అవతారాలు అనేకముగా ఉన్నాయి. ఎందుకు అంటే ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు అవతరిస్తారు. కృష్ణుడే స్వయంగా చెప్పారు కదా, ఎందుకు వస్తాను? ధర్మ సంస్థాపనార్థాయ పవిత్రాణాయ సంభవామి యుగే యుగే. పవిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం. ఓకే, అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, ధర్మం తగ్గిపోతుందో అప్పుడు కృష్ణుడు అవతరిస్తారు. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు, అలానే భక్తులని రక్షించడం కోసం వస్తారు. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు కూడా అనేక లీలా అవతారాలను తీసుకుంటారు. ఆయన దేవదేవుడు. అలాంటి దేవదేవుణ్ణి నేను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని నాగ్నజిత్తు అనుకుంటుంది. నెక్స్ట్ 38 సత్యవతి మాతది. అర్చితం పునరిత్యాహ నారాయణ జగత్పతే. అర్చితం పునరిత్యాహ నారాయణ జగత్పతే. ఆత్మానందేన పూర్ణస్య కరవాణి కిమల్పకః. ఆత్మానందేన పూర్ణస్య కరవాణి కిమల్పకః. నగ్నచిత్త దేవదేవుని తొలుత యథావిధిగా అర్చించి పిదపతంతో నారాయణ జగత్పతి నీవాత్మానంద పూర్ణుడు కనుక అల్పుడనగు నేను నీకేది వరవింపగలను అని పలికను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నగ్నజిత్తు అంటే ఆయన వధువు యొక్క తండ్రి. ఓకే, దేవదేవుని తొలితి యథావిధిగా అర్చించి పిదప తనతో నారాయణ జగత్పతి నీవు ఆత్మానంద పూర్ణుడివి, నీకు మేమేమి ఇవ్వగలం? ఆత్మానంద పూర్ణుడివి అని అంటే ఆత్మలోనే ఆనందాన్ని ఇస్తారు. ఆత్మానంద పూర్ణుడు అంటే ఇప్పుడు నాకు సంతోషం కావాలి అని అంటే నేను బయట మీద ఆధారపడాలి. ఓకే, సో ఎవరో నాకేదో తీసుకొచ్చి ఇస్తేనో, నాకేదో ప్రసన్నతను చేస్తేనో, నాకెవరో పూజిస్తేనో, నన్ను ఎవరో గౌరవిస్తేనో నాకు ఆనందం కలిగిద్ది అని అనుకుంటే అలాంటి వాడు కాదు కృష్ణుడు. స్వయం సంపూర్ణుడు. ఆయనకి ఏది కావాలన్నా కానీ తనకు తానే తెచ్చుకోగలడు. తను ఎవరో, ఇప్పుడు మీకు మామిడి పండు కావాలనుకోండి, ఎవరో తీసుకొచ్చి ఇస్తే మీరు మామిడి పండు కొనిస్తే తింటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కొనిస్తే తింటారు. అంటే మీకు ఆనందం కలగాలంటే మీరు ఇంకొకరి మీద ఆధారపడతారు. కానీ కృష్ణుడికి ఆనందం కలగాలి అని అంటే కృష్ణుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి ఏది కావాలన్నా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మరి లీలలన్నీ ఎందుకు చేస్తున్నారు? యశోదామాత రోటికి కట్టేస్తే, లేకపోతే యశోదామాతని అది పెట్టు ఇది పెట్టు అని యశోదామాత పెట్టకపోతే పక్కన గోపికల ఇళ్ళకి పోయి మరి దొంగతనం చేసి మరి ఎందుకు తింటున్నారు? భక్తులను ఆనందింపజేయడం, మనల్ని ఆనందింపజేయడం కోసం. ఆ లీలలో వాళ్ళ గోపికలు యశోదామాతని ఆనందింపజేయడం కోసం. అంతేగాని కృష్ణుడికి స్వతహాగా ఆనందం దొరక కాదు. ఓకే, ఆత్మానంద పూర్ణుడు ఆయన. ఓకే, అలాంటి ఆత్మానందుడైనటువంటి నీకు మేమేమి ఇచ్చి ఆనందం చేయగలము? మేమేమి ఇచ్చి నిన్ను ప్రసన్నం చేయగలము? మేమేమి ఇచ్చి చేయలేము. కాబట్టి అల్పులమైనటువంటి నేను ఏమి ఇవ్వగలను నీకు అని పలికాడు అనమాట. సో యాక్చువల్గా మనం అందరం దీపం చూపిస్తుంటాం కదండి, దీపం. ఓకే, అంటే ఎలా ఉందంటే కృష్ణుడికి ఇప్పుడు మనం ఏదైనా సరే మనం గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, మామూలుగా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు పువ్వులు, పండ్లు, లేకపోతే కానుకలు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం కదా. ఎందుకు ఇస్తున్నాం? కృష్ణుడికి లేక ఇస్తాము మనం. కృష్ణుడికి లేక ఇస్తాము మనం. లేదు ప్రభుజీ, మనం భగవంతుడికి ఇచ్చి ఆనందం పొందడానికి. భగవంతుడికి ఇచ్చి మనం ఆనందం పొందడం కాదు, మనకు ఆనందం కోసం మనం ఇస్తాం. ప్రభుజీ, కృష్ణుడికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కానీ మనలో ఒక శరణాగతి భావాన్ని చూపించడం కోసం మనం కృష్ణుడికి ఇస్తాం. ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఇస్తే కృష్ణుడే మనకి ఇచ్చింది మనం కృష్ణుడికి ఇస్తున్నాం. ఓకే, ఒక తండ్రి ఒక చాక్లెట్స్ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి. ఓకే, ఇంట్లో పిల్లాడు చాక్లెట్లు తినేటప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ పిల్లాడు ప్రేమతో ఆ చాక్లెట్ ఒకటి తీసుకెళ్లి తండ్రికి ఇస్తే ఎలా ఉంటుంది?
చాలా చాలా ఆనందపడిపోతాడు సంతోషపడతాడు ప్రభుజీ. తండ్రి నేను కొనిచ్చింది నాకు ఇచ్చేది నువ్వేంది, నువ్వు కొనుక్కొని వచ్చి నాకు ఇవ్వు అనంటాడా? లేదు అన్నాడు. ప్రభు, ఆ. చాలా అన్నాడు ప్రభు. సంతోషిస్తాడు. నా కొడుకు ఆ, నాకు చాలా ఆహా నా కొడుకు నాకు ఆనందపడతాడు. ఇచ్చాడు, ఆహా నా కొడుకు నాకు ఇచ్చాడు, చూసారా వాడు తినకుండా మొత్తం వాడే తినేయకుండా నాకు ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు నా కొడుకు అనుకుంటాడు. ఎంతో ఆనందపడతాడు. నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ ఉందో చూడండి అని అనుకుంటాడు. అలా అన్నమాట. ఇచ్చింది తండ్రే కొడుక్కి, కానీ కొడుకు తండ్రి ద్వారా పొందినటువంటి దాన్ని తిరిగి తండ్రికే ఒకటి ఇస్తే దాన్ని తండ్రి చాలా ఆనందపడతాడు అనమాట. అలాంటి ఆనందం కృష్ణుడికి కలుగుతుంది మనం తీసుకెళ్ళి ఏదైనా గిఫ్ట్లు ఇస్తే. అలాంటి ఆనందం కోసమే మనం తీసుకెళ్ళి ఇచ్చేది. కృష్ణుడి యొక్క ఆ, ఆనందాన్ని కృష్ణుడు అంటే మనం ప్రేమతో ఇవ్వాలి అది. అందుకని మనకేం చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం. మనం ఆఫర్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం భక్తితో ఇవ్వాలి. ప్రేమతో ఆఫర్ చేయాలి. భక్తి ప్రేమ అనేటువంటి రెండు మిక్స్ చేయకుండా కనుక మనం భావన. కృష్ణుడికి ఇచ్చామనుకోండి, కృష్ణుడు తీసుకోరు. మనం ఏదో అనుకుంటే ఏదో ఆనవాయితీ ప్రకారంగా రోజు ఆఫర్ చేయాలి కాబట్టి పొద్దున్నే లేచి ఆఫర్ చేస్తున్నాం అనుకోని ఆఫర్ చేయడం కాదు. కృష్ణుడి మీద భక్తితో, కృష్ణుడి మీద ప్రేమతో ఆఫర్ చేయాలి. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఉం? మనకి ఎప్పుడు ఏం కావాలో మీరు చూసుకుంటారా లేదా? మనకు అవసరం లేకపోయినా సరే ఏడుస్తున్నాడంటే ఈ ఆకలి అవుతుందేమో అనుకుని మళ్ళీ తోసేస్తారు లోపలికి. చేస్తావా లేదా? అప్పుడు చేసేటప్పుడు మొక్కుబడిగా చేస్తామా మనం? లేదు ప్రభుజీ. ప్రేమగా లేదు. చేస్తాం. ప్రేమగా ఆ, నా కొడుకు బాగా లావు అవ్వాలి, నా కొడుకు బాగా బలం రావాలి, నా కొడుకు తొందరగా లేచి నిలబడాలి, నా కొడుకు తొందరగా ఆ, నడవాలి, అందరినీ రన్నింగ్ రేస్ చేయాలి, క్రికెట్ ఆడాలి, మంచిగా చదువుకోవాలి, ఇలాంటి అన్ని భావనలతోటి జీడిపప్పులు పెడతాం, బాదం పప్పులు పెడతాం, సిరలాకులు పెడతాం. ఆ, ఏం పెడితే బ్రెయిన్ షార్ప్ అవుతుందని ఆలోచించి మరీ పెడతాం. కృష్ణుడికి కూడా అలా పెట్టాలి. కృష్ణుడు కూడా మీ కుటుంబ సభ్యుడైతే కృష్ణుడి మీద కూడా మీకు అలాంటి ప్రేమ ఉండాలి పెట్టేటప్పుడు. ఓకే, నా కృష్ణుడికి ఇలా పెట్టాలి, నా కృష్ణుడికి అలా పెట్టాలి, కృష్ణుడికి అదంటే ఇష్టం, కృష్ణుడికి ఇదంటే ఇష్టం, అందుకోసం నేను ఇది తయారు చేయాలి, అది తయారు చేయాలి అని మన కోసం మనం ఎలా తయారు చేసుకుంటామో అలానే కృష్ణుడి కోసం కూడా తయారు చేసి పెట్టాము అని అంటే అందులో ప్రేమ భక్తి అనేటువంటివి ఉంటాయి. ప్రేమ భక్తి అనేటువంటివి కలవకుండగా కృష్ణుడికి ఏది పెట్టినా కానీ స్వీకరించడం. మన దగ్గర అది లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, తులసి వేసి పెడతాం. తులసి వేసి పెడితే కృష్ణుడు స్వీకరించకుండా ఉండరన్నమాట. పొరపాటున నా దగ్గర ప్రేమ ఉందో లేదో, నా దగ్గర భక్తి ఉందో లేదో, ఓకే ఏదో పెట్టేస్తున్నాను అని చెప్పేసి మనం ఏం చేస్తాం, తులసి వేసి ఆఫర్ చేస్తాం. కృష్ణుడిగా నో అనరు అనమాట. కంపల్షన్ అనమాట కృష్ణుడికి. ఇంకా తీసుకోకుండా ఉండడానికి లేదనమాట. అందుకని కృష్ణుడికి తులసి వేయకుండా, తులసితోటి పెట్టకుండా పెడితే కృష్ణుడు స్వీకరించరు. ఎవరైనా సరే భగవంతుడికి ఏదైనా సరే భోగా ఆఫర్ చేస్తున్నారు అని అంటే తులసి లేకుండా ఆఫర్ చేస్తే ఆఫర్ చేసినా వేస్టే, చెయ్యకపోయినా ఒకటే, చేసినా చెయ్యకపోయినా ఒకటే. ఓకే, ప్రభుజీ వాటర్ లో కూడా వేయాలి తులసి. ఏది ఆఫర్ చేసినా తులసి వేయాలి. కృష్ణుడి ముందు మంచినీళ్ళు పెడతాం కదా మనం, చిన్న గ్లాస్ లో మంచినీళ్ళు పెడతారా ఎవరైనా? మీరు పెడతారా? ఎస్ నైట్ ప్రభుజీ. అందులో తులసి వేయాలి. పెడతాం ప్రభు. అది ఈ పెడతాం మధ్య పెడతాం ప్రభుజీ. అందులో కూడా గ్లాస్ లో కూడా తులసి వేయాలి. తులసి వేస్తారా అందరూ? వేస్తాం వేస్తున్నాం ప్రభు. వేస్తాం ప్రభుజీ, వేస్తాం. వాటర్ నైట్ పెట్టాలా ప్రభుజీ? నైట్ పెడతారా? నైట్ పెట్టాలి, డే టైం కూడా పెట్టాలి. నైట్ మళ్ళీ మార్నింగ్ మార్చేసేసుకోవాలి, వాటర్ మార్చేయాలి. ఆ వాటర్ ఏం చేయాలి ప్రభుజీ? అంటే మనం కొంత తీసుకుంటాం స్టాక్, మనం తాగొచ్చు నైట్ అంతా ఉంచుతాం. నేను తాగుతున్నాను ప్రభుజీ, వాటర్ లో పోసుకుని. మనం తాగొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం తాగే వాటర్ లో కలుపుకోవచ్చు. కుండలో పోసేసుకుని తాగేచ్చు మళ్ళీ ఆ కుండలో నీళ్ళు మళ్ళీ ఎసరికి వాటికి వాడకూడదు. ఆల్రెడీ ఒకసారి ఆఫర్ చేసిన వాటర్ మళ్ళీ ఆఫర్ చేయకూడదు. మళ్ళీ అంటే స్టవ్ మీద పెట్టకూడదు ప్రభుజీ. ఇంకా మళ్ళీ మనం తాగే నీళ్ళలో కలుపుకొని తాగేయడమే మాతాజీ. సపరేట్ అంటే కాదు ప్రభుజీ, డే అంతా ఉంచుతాం కదా వాటర్, మార్నింగ్ పెట్టాక కొంచెం తీద్దాం. యాక్చువల్ గా మాతాజీ మీ ఇంట్లో 2 బిందెలు ఉండాలి, ఒక బిందె కాదు. భక్తుల ఇంట్లో 2 బిందెలు ఉండాలి. ఒక బిందె వంటకి వాడుకోవాలి, ఒక బిందె తాగడానికి వాడుకోవాలి. ఓకే, తాగడానికి వాడే బిందెలో పోసుకోండి, వంటకి వాడే బిందెలో పోయకండి. ఓకే, వంటకి వంటలు తయారు చేస్తాం కాబట్టి ఆ వంటలు తయారు చేసినవన్నీ కూడా మళ్ళీ మనం కృష్ణుడికి ఆఫర్ చేస్తుంటాం కాబట్టి మళ్ళీ అందులో మనం పోయకూడదు. ఇంకోటి, మనం ఎప్పుడు కూడా పొరపాటును కూడా మనం తాగే గ్లాసులు కృష్ణుడి కోసం వండేటువంటి బిందెలో పెట్టకూడదు. మనం తాగే గ్లాసులు ముంచకూడదు. ఓకే, అప్పుడు మేము ఎసరికి పోయాలి అంటే గ్లాస్ కావాలి కదా, ఆ గ్లాస్ మళ్ళీ మనం తాగే గ్లాస్ అయి ఉండకూడదు. ఎసరు పోయడానికి ఒక సపరేట్ గ్లాస్ ఉంచుకోండి. అంటే ఒక బిందె ఒక గ్లాసు సపరేట్గా ఉంచుకోవాలి. ఓకే, ఎసరు పోయడానికి.
ఓకే ఓకే ప్రభుజీ అంటే డే టైం అంతా పెడతాం కదా బయట ఓపెన్ గా, అవి పోసుకోవచ్చా అని మూత అడుగుతున్నారు పెట్టాలి అక్షరం. మాతాజీ. ఎస్ ఓపెన్ మా ఎందుకు పెడతారు? కొద్దిసేపు గ్లాస్ మీద మూత పెట్టాలి మాతాజీ, గ్లాస్ మీద మూత పెట్టాలి. ఓకే, అదే నా ఓపెన్ డౌట్ పెట్టాలా? ప్రభుజీ. అంటే దేవుడి ముందు తీసి పెడతాం కదా ప్లేట్ లేకుండా అని. ఓపెన్ గా పెట్టకండి, గ్లాస్ మీద మూత పెట్టండి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్లాస్ అలా పెట్టేసి ఓపెన్ చేసి పెట్టేసి మీరు తాగరు కదా, మీకు కూడా డౌట్ వస్తుంది. అదే అడుగుతున్నాను ప్రభుజీ. తులసి ఆకు వేసేసి కొంచెం కంపల్సరీ గ్లాస్ మీద మూత తీసుకుని పెట్టాలి, గ్లాస్ మీద మూత పెట్టాలి. ఓకే హరే ఓకే కృష్ణ. ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ మార్నింగ్ బాగా ఆఫర్ చేసినప్పుడు గ్లాస్ తో వాటర్ కూడా పెడతాం కదా ప్రభుజీ, ప్రసాదంతో పాటు పెట్టినప్పుడు ఆ గ్లాస్ నీళ్ళు కూడా తీసేసి మళ్ళీ అవి తీసి మళ్ళీ పెట్టాలా ప్రభుజీ, లేకపోతే అదే గ్లాస్ అవసరం లేదు, అవసరం లేదు. మార్నింగ్ మంగళారతి చేసేటప్పుడు మీరు గ్లాసులు మారుస్తారు కదా, వాటర్ పెట్టండి, అది చాలు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సరిపోతుంది. అంటే భోగత వేరే గ్లాస్ లో పెట్టి పెడతాం ప్రభుజీ, ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ మీరు కలశం వేరు, భగవంతుడికి పెట్టేటువంటి తాగడానికి పెట్టే వాటర్ వేరు. కలసం కాదు ప్రభుజీ, భోగా పెట్టినప్పుడు మళ్ళీ గ్లాస్ తో వాటర్ పెడతాం ప్రభుజీ. పెట్టండి, అవి అలాగే పెట్టాలా, మళ్ళీ అవి మనం భోగాతో పాటు తీసేసి మళ్ళీ మార్చాలా అని డౌట్ ప్రభు నాకు. మేమైతే భోగానే తీస్తుంటాం, కానీ వాటర్ అలానే ఉంచేస్తాం మేము. ఎందుకంటే తర్వాత కూడా దప్పికైతే కృష్ణుడికి మళ్ళీ పెట్టేలాగా అయితే మనం తీసేయచ్చు. అదే భోగాతో పాటు తీసేసి మళ్ళీ నీళ్లు పెట్టి పెట్టినాం ప్రభు. ఎప్పుడు నీళ్లు ఉంటాయి స్వామి దగ్గర, జలం పెట్టినాం తులసి. అవి సపరేట్ పెట్టేసేయండి, భోగాతో పాటు పెట్టే నీళ్ళు వేరుగా పెట్టండి. ఓకే, సో ఇక్కడ కాపుదామా మాతాజీ, లేకపోతే నగ్నజిత్తుకి వివాహం చేసేద్దామా? పండు పెడతాం కదా స్వామిజీ, పండు కూడా పెట్టాలా ప్రభుజీ? వివాహం చేసేయండి. ఇప్పటికే 2 శ్లోకాలే రెండే కదా ప్రభుజీ. ఓకే నేనే చదివేస్తాను. ఈ 2 శ్లోకాలు చదివిన తర్వాత క్వశ్చన్లు తీసుకుందాం మాతాజీ. ఓకే. శ్రీ సుఖంవాచ తమాహ భగవాన్ హృష్ణః కృతాసన పరిగ్రహ మేఘ గంభీరయా వాచ సస్మితం కురునందనం. శుకదేవ గోస్వామి పలికిన, కురునందన, భగవానుడు ప్రసన్నుడై ఆ సమయమున ఆసనమున స్వీకరించినటువంటి పిమ్మట నవ్వి మేఘ గంభీర స్వరంతో రాజుతో ఇట్లు పలికెను. ఇంతకుముందు రాజు మీకు ఏమి ఇచ్చుకోగలము, ఎలా ప్రసన్నం చేయగలము అని అన్నారు కదా. ఓకే, ఎందుకంటే భగవంతుడికి ఇచ్చేంత అర్హత మాకేముంటుంది, మనకేముంటుంది, ఆయన స్వయం సంతృప్తుడు కాబట్టి ఆయనకి మనం ఏమి ఇవ్వలేము అని నగ్నజిత్ అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ సింహాసనాన్ని ఆసనం మీద కూర్చొని మాట్లాడుతున్నారు. శ్రీ భగవానువాచ నరేంద్రయాచనా కవిభిర్విగర్హితం రాజన్యబంధోర్నిజ ధర్మవర్తినః తదాపి యాచే తవ సౌహృదేచ్ఛయా కన్యాం త్వదీయాం నహి శుల్కదా వయం. దేవదేవుడు పలికెను, ఓ నరపాలక, ధర్మపాలకుడగు క్షత్రియుడు యాచించుటను పండితులు నిందింతురు. అయినను నీతో చుట్టరికమును కోరిన వాడనై నీ పుత్రికను అడుగుచున్నాను, కానీ నేను ఎటువంటి శుల్కమును ఇవ్వను. ఓకే, కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు అనమాట ఒకప్పుడు. ఓకే, కన్యాశుల్కం ఇప్పుడు వరకట్నం అయింది అది. ఓకే, కన్యాశుల్కం. నేను నీ కూతురు కావాలి, నాకు ఏమి ఇవ్వగలను అని అన్నావు కదా. యాక్చువల్గా అయితే ఒక క్షత్రుడు అయినటువంటి వాడు యాచించకూడదు. యాచించడం అనేటువంటి దాన్ని బ్రాహ్మణులు స్వీకరించరు. కానీ ఇక్కడ భగవంతుడి స్థాయిలో అడుగుతున్నాడు ఆయన కృష్ణుడు. ఎందుకంటే ఆల్రెడీ నగ్నజిత్తు ఏ స్థితిలో ఉన్నాడు, ఒక భక్తుడి స్థాయిలో ఉండి నీకేమి ఇవ్వగలను అని అన్నారు. కృష్ణుడు కూడా భగవంతుడుగా నువ్వు నాకేమి ఇవ్వగలవు అని చెప్తున్నారు. ఓకే, అంతేగాని ఒక క్షత్రియుడిగా నువ్వు నాకు ఇవ్వు అని యాచించినట్లు అడగట్లేదు అనమాట. అందుకనే దేవదేవుడు మాట్లాడుతున్నారు అనమాట. క్షత్రియుడు యాచించుడుకు పండితులు నిందింతురు, అయినను నీతో చుట్టరికమును కోరిన వాడనై నీ పుత్రికను అడుగుచున్నాను, కానీ నేను ఎటువంటి శుల్కమును ఇవ్వను. ఓకే, నెక్స్ట్. రాజోవాచ కోణ్యస్తేభ్యధికో నాథ కన్యావరైహేప్సితః గుణైకధామ్నో యస్యాంగే శ్రీర్వసత్యన పాయిని. రాజు పలికెను, సకల దివ్య గుణధాముడు వగు నీకన్నను ఉత్తమ వీరుడు నా పుత్రికను ఎవడు నీకన్నను ఉత్తమ వరుడు నా పుత్రికకు ఎవరు లభింపగలడు? స్వయముగా లక్ష్మీదేవియే నీ దేహమునందు వసించుచు
ఎట్టి కారణము చేతను నిన్ను వేడుకున్నది. ఎవరైనా వెళ్ళి లక్ష్మీదేవిని కొద్దిసేపు కృష్ణుడి పాదాలు మాకు ఇచ్చే అంటే ఇస్తుందా? కొద్దిసేపు భగవంతుడి హృదయంలో నుంచి నువ్వు దిగిపో మేము కూర్చుంటాము అంటే ఇస్తుందా? ఇవ్వదు మాతాజీ, ఇవ్వదు కృష్ణుడు ప్రభుజీ. కృష్ణుడు లక్ష్మీదేవిని ప్రేమిస్తున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి స్థానం మనకివ్వరు. ఓకే, కృష్ణుడి యొక్క హృదయంలో ఉంది లక్ష్మీదేవికి స్థానం. కొన్ని లక్షల కోట్ల మందికి భగవంతుడు తన హృదయంలో స్థానం ఇస్తున్నాడు, కానీ లక్ష్మీదేవి స్థానాన్ని ఇవ్వరు. ఓకే, లక్ష్మీదేవి స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వరు అనమాట. స్వయంగా లక్ష్మీదేవియే నిన్ను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టదు. అలాంటిది నిన్ను పొందడము అని అంటే అది దివ్య గుణధాముడు అయినటువంటి నీవు, అంటే అన్నీ ఉన్నాయి నీ దగ్గర లేనిదంటూ లేదు. అలాంటి ఉత్తమ వరుడు నువ్వు. నీకంటే ఉత్తమ వరుడు ఇంకెవరు దొరుకుతారు నా కూతురికి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. కింతస్వాభిః కృతః పూర్వం సమయః సాత్వతర్షభ పుంసాం వీర్య పరీక్షార్థం కన్యావర పరీప్సయా. కానీ ఓ సాత్వత వ్రతుడా, నా పుత్రికకు తగిన వరుని నిశ్చయించుటకై వరుల పరాక్రమమును పరీక్షించుటకు ఒక నియమమును పూర్వము ఏర్పాటు చేసితిమి. ఈ పరీక్షను పెట్టులలో రాజు యొక్క అసలైన ప్రయోజనము శ్రీకృష్ణుడినే తన అల్లుడుగా పొందగోరుట అని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఏలైనా కేవలం అతడే వృషభములను అనచగలిగిన వాడు. ఇటువంటి పరీక్ష లేనిదే తన పుత్రులను పరిణయమాడుటకు వచ్చినట్టు పలువురు రాకుమారులను రాజులను తోసిపుచ్చుట నగ్నజిత్తు మిగులు కష్టతరమైనది. అంటే ఎవ్వరూ గెలవలేనటువంటి ఒక పరీక్ష పెట్టాలి, కృష్ణుడు మాత్రమే గెలవగలిగినట్టు ఒక పరీక్ష పెట్టాలి. ఎందుకంటే నగ్నజిత్తుకి ఆల్రెడీ కృష్ణుడికే ఇచ్చి వివాహం చేయాలని ఉంది తన కూతురు అయినటువంటి సత్యని. కాబట్టి ఆ పరీక్ష పెట్టాడు. అందుకనే ఇప్పుడు కృష్ణుడు నాకు ఇచ్చి నీ కూతురుని వివాహం చేయంటే, మరి నేను ఆల్రెడీ ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను, అందులో ఒక పరీక్ష పెట్టాము, ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకే ఇవ్వాలి అని అనుకున్నాం కదా, పూర్వమే ఏర్పాటు చేసాము, అది నువ్వు అడక్క ఏర్పాటు చేసాం కదా. మోకాళ్ళలోకి వచ్చినాయి. అన్నపూర్ణ మాతాజీ మ్యూట్ చేయండి దయచేసి. ఓకే, నాది నోట్ ప్రభుజీ. అన్నపూర్ణ మాతాజీ మీరు మ్యూట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సప్తైతే గోవృషా వీరా దుర్ధాంత దురవగ్రహ ఏతైర్భగ్నా సుబవాహో భిన్న గాత్రా నృపాత్మజాం. ఓ వీరుడా, ఈ 7 క్రూర వృషభముల ఎంత మాత్రము లొంగరానట్టివి. ఇవి పలువురు రాకుమారుల అంగములను భగ్నమునర్చి వారిని పరాజితులను చేసినవి. అంటే యాక్చువల్గా ఇలాంటి ఒక వృషభాలతోటి పోట్లాడినటువంటి ఈ ఇతర రాజుల పరిస్థితి ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్ని ఊడిపోయినాయి అనమాట. అంటే ఆ వృషభాన్ని జయించడం అనేటువంటిది చాలా కష్టతరమైనది. ఇవి క్రూరమైనటువంటి వృషభాలు. యది మే నిగృహీతాస్యస్త్వయైవ యదునందనం వరో భవాన భీమతో దుహితుర్మే శ్రియః పతే. ఓ యదునందన శ్రీపతి, వీటిని నీవు అణచినచో నిక్కముగా నా పుత్రికకు అభీష్టమగు వరుడువు కాగలవు. కాబట్టి నాకు నా పుత్రికనిచ్చి వివాహం చేయాలనే ఉంది, కానీ దానికంటే ముందు కండిషన్ ఈ 7 వృషభాలని వధించాలను. ఓకే, అనచాలి, వాటి మీద విజయాన్ని సాధించాలి. ఏవం సమయమాకర్ణ్య భద్వా పరికరం ప్రభు ఆత్మానం సప్తదా కృత్వా న్యగృహ్ణాలీలయైవ తాన్. ఈ నియమములను వినినంతట శ్రీకృష్ణుడు తన వస్త్రములను బిగించి 7 రూపములను పొందినవాడై ఆ వృషభములను అవలీలగా అణిచివేశను. 7గురిగా విస్తరించేశారు. కృష్ణుడికి ఏమన్నా పెద్ద గొప్ప విషయమా? బ్రహ్మ విమోహన లీలలో ఎంతో మంది గోపబాలులాగా, ఎంతో మంది గోవుల్లాగా విస్తరించేశారు. ఓకే, తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కృష్ణుడు 16,108 మంది భార్యలకి ఆయన ఈ 16,108 మందిగా విస్తరిస్తారు. మళ్ళీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు 16,108 మంది కలిసి ఒకటైపోతారు. అలాంటిది శ్రీకృష్ణ భగవానుడికి 7గురుగా విస్తరించడం అనేటువంటి పెద్ద విషయం కాదు. చాలా అవలీలగా ఆయన 7 వృషభాలని కూడా అణిచివేయడం అనేటువంటిది జరిగింది. 7 వృషభములను అవలీలుగా ఓడించుట కొరకే గాక ఇతర రాణులతో పోటీ పడవలసినటువంటి అవసరము లేదని
రాకుమారి సత్యకు చూపుట కొరకే శ్రీకృష్ణుడు 7 రూపములలోనికి విస్తరించినని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించారు. ఆ దేవదేవుడు రాణులందరితోనూ ఏకకాలమున విహరించగలడు. ఎందుకు ఇలా విస్తరించారు అంటే, ఆయనకి ఇంతకు ముందు చాలా మంది భార్యలు ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ యొక్క నాగ్నజిత్తి మళ్ళీ వివాహం చేసుకున్నట్లయితే, అంటే సత్య వివాహం చేసుకున్నట్లయితే ఆయన ప్రేమని, ఆయన సమయాన్ని పంచుకోవాల్సి వస్తుందేమోనని ఒక ఆలోచన వస్తుందేమో అని చెప్పేసి ముందుగానే ఆయన 7గురుగా విస్తరించి, నువ్వేం వరి అవ్వాల్సిన పర్లేదు, నాకు ఎంతమంది భార్యలు ఉంటే అంతమందిగా విస్తరిస్తాను అని ముందే ఒక ఇండికేషన్ ఇచ్చేశారనమాట ఆయన కృష్ణుడు. భద్వాతాం ధామభిః సౌరీర్భగ్నదర్భాన్ హతౌజసః వ్యకర్షల్లీలయా బద్ధాన్ బాలో దారుమయాన్యతాం. గర్వము నశించినవి, పరాక్రమమును కోల్పోయినవి వృషభములను శౌరి తాళ్లతో బంధించి బాలుడు కొయ్య వృషభములను లాగుచున్నట్లుగా వాటిని లాగెను. చిన్న పిల్లాడు, ఆడుకునే పిల్లాడు బొమ్మలు ఉంటాయి చూసారా, బొమ్మల్ని తాళ్ళు కట్టేసి ఆడుకుంటూ ఉంటారు. నిజమైన కారు, నిజమైన వృషభం, నిజమైన వంటె అని చెప్పేసి అనుకుంటారు. బొమ్మలు కూడా ఉంటాయి, వాటికి తాళ్ళు కట్టి నిజంగానే లాక్కుంటూ పోతారు కదా. అలా శ్రీకృష్ణ భగవానుడు ఆ క్రూరమైనటువంటి వృషభాలని లాక్కుంటూ వెళ్తున్నారు, తాళ్ళు కట్టి, ముక్కు తాడు వేసి మరి. ఓకే, నెక్స్ట్. తతః ప్రీతః సుతాం రాజా దధౌ కృష్ణాయ విస్మితః తాం ప్రత్యగృహ్ణద్ భగవాన్ విధివత్ సదృశీం ప్రభుః. పరమప్రీతుడు అతి విస్మితుడును అయినటువంటి నగ్నజిత్తు పిదప తన కుమార్తెను శ్రీకృష్ణుడికి వసగను. యోగ్యురాలకు ఆ కన్యను దేవదేవుడు యథావిధిగా పరిణయమాడెను. ఓకే, భగవానుని అనుగుణమైన అద్భుతముకు దివ్య గుణములను కలిగి ఉన్నటువంటి కారణమున సుందరియగు ఆ రాకుమార్తె శ్రీకృష్ణుడికి తగిన వధువని సదృశీం అను పదము సూచించును. తన జీవితంలో అకస్మాత్తుగా జరిగినట్టి పలు అద్భుతముగు సంఘటనల పట్ల నగ్నజిత్తు నిశ్చయముగా పరమ విస్మితుడైనని విస్మిత అను పదము సూచించును అని శ్రీల జీవగోస్వామి పలికిరి. యాక్చువల్గా ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం, ఊహించినటువంటి సంఘటన జరిగిందని చెప్పేసి నగ్నజిత్తు ఆశ్చర్యపోతున్నారు. రెండవది, శ్రీకృష్ణుని పొందడము అనేటువంటిది కేవలం వాళ్ళు కోరుకున్నంత మాత్రాన్ని పొందేలేదు, వాళ్ళకి అర్హత కూడా ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ నాగ్నజిత్తి అనేటువంటి ఆమె భగవంతుడితో సమానమైనటువంటి గుణగణాలను కలిగి ఉన్నటువంటి స్త్రీ. అందుకనే ఆమెకి అందము ఉంది, ఆమెకి అన్ని గుణగణాలు కూడా భగవంతుడితో సమానమైనటువంటి గుణగణాలు కలిగి ఉంది, అంటే దైవీ గుణాలన్నింటినీ కలిగి ఉంది ఆమె. అందుకనే భగవంతుడు ఆమెను కరుణించారు, అందుకనే ఆమెకి వివాహం చేసుకున్నారు, ఆమెకి పత్ని స్థాయిని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. రాజపత్నశ్చ దుహితుః కృష్ణం లబ్ధ్వా ప్రియం పతిం లేభిరే పరమానందం జాతశ్చ పరమోత్సవా. రాకుమారికి శ్రీకృష్ణుడే ప్రియపతిగా లభించినందులకు రాజపత్నులు పరమానందమును పొందిరి, పరమోత్సవము అచ్చట వెళ్ళి విరిసెను. అంటే మిగిలినటువంటి భార్యలు కూడా ఏమి భయపడలేదు అనమాట, ఏమి ఈర్ష్యను పొందలేదు. ఓకే, వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని పొందడం అనేటువంటి జరిగింది. శంఖభేర్యానకానేధూర్గీతవాద్యాద్విజాశిషః నరా నార్యః ప్రముదితా సువాసస్రగలంకృత. గీతవాద్యములు, బ్రాహ్మణులు ఆశీర్వచన వాక్కులతో పాటుగా శంఖములు, భేరీలు, ఆనములు మ్రోగినవి. స్త్రీ పురుషులు ఆనందముతో నిండిన వారై చక్కని వస్త్రములను పుష్పమాలను ధరించిరి. స్త్రీ పురుషులు అంటే ఇక్కడ ఎవరు? కృష్ణుడు, సత్య. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా పూలమాలను ధరించి ఉన్నారు. అక్కడ మంగళ వాయిద్యాలన్నిటి కూడా మోగిస్తున్నారు, శంఖాలు, భేరీలు, ఆనకములు అన్ని కూడా మ్రోగించేశారనమాట. ఓకే, దశదేను సహస్రాణి పారిబర్హమదాద్విభుః యువతీనాం త్రిసహస్రం నిష్కగ్రీవ సువాససం నవనాగ సహస్రాణి నాగాచ్చత గుణాన్ రథాచ్చత గుణాన్ అశ్వాచ్చత గుణాన్ నరాన్. మహాశక్తి సంపన్నుడగు నగ్నజిత్తు 10,000 ఆవులను, కంఠమున స్వర్ణాభరణములను దాల్చిన వారు చక్కని వస్త్రాభరణములు నాకు 3,000 మంది దాసీలను, 9,000 ఏనుగులను, ఏనుగుల సంఖ్యకు 100 రెట్ల సంఖ్యలో రథములను, రథముల సంఖ్యకు 100 రెట్ల అశ్వములను, అశ్వ సంఖ్యకు 100 రెట్ల భృత్యములను,
వరకట్నముగా ఇచ్చెను. ఇంత పెద్ద కట్నం ఎవరికైనా ఇచ్చారా? సో ఆయనకు శక్తి కొలది ఇచ్చేశారనమాట. ఆయన ఎంత ఇవ్వగలడో అంత శక్తి కొలది వరకట్నంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దంపతీరథమారోప్య మహత్యాసేన యావృతో స్నేహపల్లిన్న హృదయో యాపయామాస కోశలః. అనురాగముతో హృదయము ద్రవించినటువంటి కోశలరాజు వధూవరులను రథమునెక్కించి పిదప గొప్ప సైన్యముతో పాటు వారిని సాగనంపెను. అప్పగింతలు అయిపోయినాయి. ఓకే, సో వాళ్ళని పంపించేస్తున్నారు. ఓకే, ఇంకా 3-4 శ్లోకాలు రేపు చదువుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే థ్యాంక్ యూ హరే. వెరీ మచ్. హరే కృష్ణ అందరికీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ.